హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోర్ట్ఫోలియో ఎర్నింగ్ ఛానల్. ఇవాళ మనం బెస్ట్ స్టాక్స్ అలాగనే అరౌండ్ ₹500 అంటే 500 రేంజ్లో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అవి కూడా చాలా మంచి స్టాక్స్ ఇవాళ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ స్టాక్స్ని మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40 to 50 అంతకంటే ఎక్కువ కూడా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ దసరా లోపు. సో మనం మళ్ళీ నెక్స్ట్ దసరాకి ఇవే షేర్ల గురించి మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసి కేపీఆర్ మిల్ అండి. ఒక్కసారి మనం మ్యాక్సిమం రిటర్న్ చూద్దాం. ఇది లిస్టింగ్ 2007లో అయిందండి, ₹16 తోటి. అక్కడి నుంచి ఇప్పటి వరకు మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక 15 days బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ షేరు 2000లో ఉందండి. అయితే దీన్ని 1:5 స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ షేరు 459లో రేంజ్లో ఇప్పుడు ట్రేడింగ్ అవుతుంది. ఇది టెక్స్టైల్స్కి సంబంధించిన కంపెనీ. సో టెక్స్టైల్స్కి గవర్నమెంట్ నుంచి కూడా మంచి గుడ్ న్యూస్లు వచ్చాయి. ఒకటి పిఎల్ఐ స్కీము, అలాగనే 5 yearsకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని. సో మంచి మంచి గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఒక్కసారి ఎన్ఎస్సికి వెళ్ళి చూద్దాం. కేపీఆర్ మిల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ డే డెలివరీ చూద్దాం. 66% డెలివరీ అయిందండి. అలాగనే కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మార్చి క్వార్టర్కి జూన్ క్వార్టర్కి ఇక్కడ మీరు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. ఎందుకంటే లాక్డౌన్ ఉండటం వల్ల దీనికి కొంచెం సేల్స్ పెద్దగా ఏం రాలేదు, అలాగనే ప్రాఫిట్ కూడా పెద్దగా రాలేదు, కానీ మెయింటైన్ చేసిందండి, అది చాలు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రమోటర్ 74% ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ 75% హోల్డ్ చేస్తున్నారండి, కానీ ఎటువంటి ప్లెడ్జీ లేదు. అలాగనే మీరు ఇక్కడ డివిడెంట్లు చూసినట్లయితే ఇంటర్మ్ డివిడెంట్ 3.75 20లో, అలాగనే 20లో ఇంకోసారి 75 ఇచ్చిందండి. 21లో 3.75 ఫిబ్రవరి, అలాగనే సెప్టెంబర్ 21కి 75 స్పెషల్ డివిడెంట్. అలాగనే 24 సెప్టెంబర్కి చూశారు కదండి, నేను రీసెంట్గా చెప్పాను కదా, 1 షేర్ 5 షేర్ కింద స్ప్లిట్ అయిందండి. సో ఇలా మనకి మంచి షేర్ని ఈ మంచి డిప్లో వచ్చినప్పుడు చూసుకొని తీసుకుంటే చాలా లాభం ఉంటుందండి. ఒకసారి మీరు స్క్రీనర్లోకి వచ్చి చూస్తే దాని ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. కేపీఆర్ మిల్ ఈజ్ engaged in one of the largest vertically integrated apparel manufacturing companies in India. The company produces an knitted fabric, ready-made garments and wind power. సో మీరు ఇక్కడ చూశారు కదా, ఇది అలాగే గార్మెంట్స్లో ఉంది, అలాగనే షుగర్ సంబంధించిన సెక్టరు, ఇథనాల్ తయారు చేయటం, ఆటోమొబైల్ పార్ట్స్కి కొంచెం ఇవ్వటం, టెక్స్టైల్స్లో ఉంది, చాలా రకాలుగా ఇది బిజినెస్ చేస్తుందండి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 15,000 crores. హై చూసుకున్నట్లయితే 504. కొంచెం కరెక్ట్ అయిందండి. ఇప్పుడు మీరు కొంచెం డిప్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ షేర్ని. అలాగనే టెక్స్టైల్స్లో చూసుకున్నట్లయితే ఇది నెంబర్ 2 షేర్ అండి. నెంబర్ 1 వచ్చేసి పేజ్ ఇండస్ట్రీస్. ఒక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. 2010 నుంచి సేల్స్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయండి. 788. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 788 నుంచి కంటిన్యూగా పెరుగుతా 2979, అలాగనే 20కి 21కి కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూ ఉందండి. చూశారు కదా మీరు సేల్స్ ఎంత బాగా ఇంక్రీజ్ అవుతుందో. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 101, 131, 146, 156, అలాగనే 541, అంటే కంటిన్యూగా కీప్ ఆన్ ఇట్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అండి. ఇలాంటి చాలా తక్కువ షేర్లు దొరుకుతాయి మీకు గ్రాడ్యువల్లీగా మనం ప్రాఫిట్ని, సేల్స్ని ఇంక్రీజ్ చేయటం అనేది. సెకండ్ షేర్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ షేర్ గురించి మాట్లాడుకుంటే కేపీఐటీ టెక్నాలజీ అండి. ఒక్కసారి మ్యాక్సిమం చాట్ ప్యాట్ని సెలెక్ట్ చేద్దాం.
ఇది 2019లో లిస్టింగ్ అయిందండి 108 తోటి. 2021కి ఆల్మోస్ట్ 353కి వెళ్ళింది. అంటే కొంచెం హైకి వెళ్ళి కొంచెం ఇంకా పడిందండి. సో ఇది కూడా మంచి షేర్ అండి. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 9.44 ట్రిలియన్ క్రోడ్స్. ఒక్కసారి దీని ఎన్ఎస్సిలోకి వెళ్ళి చెక్ చేద్దాం పర్ఫార్మెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 52కి హై వచ్చేసి 385 అండి. 52 వీక్ లో వచ్చేసి 89 రూపీస్. లాస్ట్ డే డెలివరీ కూడా ఒకసారి చూద్దాం. 50% అంటే డెలివరీ కూడా బాగా అవుతుందండి దీంట్లో. అంటే జనాలు డెలివరీ చేసుకుంటున్నారు బాగా. తర్వాత వచ్చేసి ఫైనాన్స్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్కి 4149 ఇన్ ల్యాక్స్, అలాగనే 30 జూన్కి 5234 ఇన్ ల్యాక్స్. అంటే ఆల్మోస్ట్ చూశారు కదండి మీరు 1000 ల్యాక్స్ అంటే మీకు డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. అలాగనే ప్లెడ్జ్ ఉందని చూద్దాము. 40% కంపెనీ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారండి. ప్లెడ్జ్ వచ్చేసి 1.44% మాత్రమే ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇక్కడ చూసినట్టయితే మీరు 40% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు, పబ్లిక్ 58, ట్రస్టీ వచ్చేసి 1.86. సో ఒకసారి మనం డివిడెంట్లు కూడా చూసుకున్నట్లయితే 2019 నుంచి 21 వరకు కంటిన్యూగా ఇక్కడ డివిడెంట్ కూడా ఇస్తుందండి. సో ఏదైనా కంపెనీ మంచి లాభాలు ఉన్నప్పుడు మాత్రమే డివిడెంట్లు ఇస్తుంది తన షేర్ హోల్డర్స్కి. ఇక్కడ ఒకసారి కంపెనీ గురించి తెలుసుకుంటే మీరు KPIT is a globally technology company with a software solutions that will help mobility leapfrog towards automation, clean, smart and connected future with 6,000 plus automobiles across the globe, specializing in embedded software and AI and digital solutions. ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే వచ్చేసి ఆటో కావాల్సిన సాఫ్ట్వేరు, ఎలక్ట్రికల్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి కావాల్సిన సాఫ్ట్వేరు, ఇది నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన ఏదైతే ఉందో మొబైల్ టెక్నాలజీస్కి సపోర్ట్ చేస్తుందండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ యూరప్, USA, జపాను, చైనా, థైలాండ్ ఇలాంటి చాలా కంపెనీల్లో ఇది పనిచేస్తుంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 9600, హై వచ్చేసి 385 అండి. హైకి దగ్గరలోనే ఉంది ఇది. అలాగనే ఒకసారి మనం దీని పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే మంచి మంచి స్టాక్స్ ఉన్నాయండి. ఎంపసిస్, L&T టెక్నాలజీ, ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్ ఇవన్నీ. సో క్వార్టర్ రిజల్ట్స్లోకి వెళ్దాం ఇప్పుడు, ప్రాఫిట్ అండ్ లాస్లోకి. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2019 నుంచే లిస్టింగ్ అయిందండి. అందుకని సేల్స్ ఇక్కడ చూడొచ్చు. 641, 2156, 2036 చూశారు కదా ఎంత బాగా పెరిగిందో. 641 నుంచి ఒక్కసారిగా జంప్ చేసి 2020లో 2156కి వెళ్ళిందండి సేల్స్. అలాగనే మనం ప్రాఫిట్లు చూసుకున్నట్లయితే 67 నుంచి 226కి వచ్చిందండి. సో ప్రాఫిట్లు కూడా బాగా, ఒక్క నిమిషం, ప్రాఫిట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 54 crores నుంచి 182 crores వెళ్ళిందండి. సో చాలా మంచిగా ఇది రిటర్న్స్ ఇస్తుంది. అలాగనే గ్రో అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉందండి ఈ షేర్లో. వచ్చేసి లక్ష్మీ ఆర్గానిక్స్ అండి. ఇది కెమికల్ రిలేటెడ్ కంపెనీ. ఒకసారి మ్యాక్సిమం చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇది 2000 ఇది ఈ సంవత్సరం లిస్టింగ్ అయిందండి. మార్చిలో 186తో లిస్టింగ్ అయింది. మీరు మార్చి నుంచి ఇప్పటికి చూసుకున్నట్లయితే 550కి వెళ్ళింది. అంటే మంచి బాగా రిటర్న్స్ ఇస్తుందండి ఈ షేరు. ఇది కూడా ఒక్కసారిగా జంప్ రావడానికి కారణం ఏంటంటే మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. రిజల్ట్స్ బాగా ఇచ్చిందండి ఇది. మీరు ఒక్కసారి NSE కింద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి లాస్ట్ డే డెలివరీ ఒకసారి చూద్దాము. 40% డెలివరీ ఉందండి. 40% డెలివరీ తీసుకున్నారు. అలాగనే దీనికి 52 వీక్ హై వచ్చేసి 628, 52 వీక్ లో వచ్చేసి 143. ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఒకసారి చూద్దామండి. ఇది ఇప్పుడే లిస్ట్ అవ్వటం వల్ల ఇంకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ దీంట్లో పోస్ట్ చేయలేదు అనుకుంటా. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రమోటర్స్ 72 ఉందండి.
పబ్లిక్ 27. ఒకసారి ప్లెడ్జ్ ఉన్న చూద్దాము. 72.92 ఉందండి ప్లెడ్జ్. ఎటువంటి ప్లెడ్జ్ లేదు ఇక్కడ. స్క్రీన్లోకి వెళ్ళి చూస్తే లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఏ స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ ఫోకస్డ్ ఆన్ 2 key బిజినెస్ సెగ్మెంట్స్, ఎసటైల్ ఇంటర్మీడియట్ అండ్ స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్. సో మీరు ఇక్కడ ఒకసారి చూసి మీరు డీప్గా చూడొచ్చు. ఇది మంచి కెమికల్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 14,400 crores పైనే ఉంది. హై వచ్చేసి 629. కొంచెం కరెక్ట్ అయిందండి. ఇది కరెంట్ ప్రైస్ వచ్చేసి 549. ఎందుకు కరెక్ట్ అయిందంటే కంపెనీ వాళ్ళు కంపెనీ గురించి నెక్స్ట్ గ్రోత్ గురించి ముందే చెప్పారండి. Q2 రిజల్ట్స్ బాగా రాకపోవచ్చు. ఎందుకంటే గుజరాత్లో ఉన్న ఒక యూనిట్ ఏదైతే ఉందో ఫ్లడ్ రావడం వల్ల అది షట్ డౌన్ అయిపోయింది. సో 1 month షట్ డౌన్ అయితే తెలుసు కదా బిజినెస్ ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుందో. ఒక్కసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ 2016 నుంచి వీళ్ళు లిస్టింగ్ అయితే మాత్రం ఈ సంవత్సరం అండి. బట్ 2016 నుంచి అవైలబుల్లో ఉన్నాయి. సేల్స్ వచ్చేసి 1047 నుంచి మీరు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మంచిగా సేల్స్ వచ్చాయండి. అలాగనే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. 27 crores నుంచి 127 crores వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 70 crores నుంచి ఒక్కసారిగా 127 crores రావడం వల్ల ఈ షేరు 200 రేంజ్లో ఉండేదండి. ఒక్కసారిగా ఇది 500 600 టచ్ చేసింది. 628 టచ్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కరెక్ట్ అయిందండి. సో నేను సజెస్ట్ చేసిందంటే ఈ షేర్ని మాత్రం Q2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూసి ఇన్వెస్ట్ చేయండి ఈ షేర్లో మాత్రం. కానీ షేర్ మంచి షేరేనండి, మంచి కంపెనీ అండి. అండ్ మీకు తెలియదు ఏముందండి, టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీ. చార్ట్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం ఇది 1999 నుంచే ఉందండి 31 రూపీస్ తోటి. ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత మంచి గ్రోయింగ్ ఉన్న స్టేజ్లో అంటే 2015 2018 ఆ టైంలో మళ్ళీ గవర్నమెంట్ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చిందండి. నిన్న మనం మాట్లాడుకున్నాం నిన్న షేర్లో. అది ఏదైతే ఆటో సెక్టర్కి ఉందో దానికి కొంచెం బ్యాడ్ న్యూస్ వచ్చేసి అన్ని ఆటో సెక్టర్ షేర్స్ అలాగనే ఆటో యాక్సిలీస్ షేర్స్ మొత్తం చాలా పడిపోయాయండి. మళ్ళీ ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కోవిడ్ తర్వాత మంచి పికప్ ఇచ్చిందండి. 84 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మళ్ళీ 382కి వచ్చింది. సో ఒకసారి ఇది Q2 రిజల్ట్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. అయితే వీళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. నెక్స్ట్ 3 yearsలో అంటే 2020లోనే ఇచ్చింది ఆ స్టేట్మెంటు. నెక్స్ట్ 3 yearsలో మేము కంపెనీని నెట్ డెప్ట్ ఫ్రీ చేయబోతున్నామని. ఒక్కసారి ఈ కంపెనీ కనుక డెప్ట్ ఫ్రీ అయిందంటే చాలా మంచి గ్రో ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉందండి. అయినా కానీ ఇది నేను ఇప్పుడే నమ్ముతున్నాను ఇది మంచి గ్రోత్ ఇవ్వచ్చు అని. ఎందుకంటే ఇదే మన ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని రిలీజ్ చేసింది. ఒకసారి అది మంచిగా సక్సెస్ అయితే మీకు గ్రోత్ అనేది బాగా కనపడుతుందండి. ఒకసారి మనం ఎన్హెచ్లోకి వచ్చి చూసుకున్నట్లయితే 52కి హై వచ్చేసి 397 అండి. ఇది నిన్నే టచ్ చేసింది. డెలివరీ చూసినట్లయితే 17%. కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూశారు కదా, మార్చి నుంచి జూన్కి ఇది ఆల్మోస్ట్ నెగిటివ్లో చూపిస్తుందండి ఇక్కడ. సో మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదండి. చిప్ షార్టేజ్ అవ్వటం వల్ల కొన్ని కంపెనీ అయితే డెలివరీ చేయడానికి రెడీగానే ఉందండి. చిప్ షార్టేజ్ అవ్వటం వల్ల ఇది కొంచెం ప్రాఫిట్ అనేది పడిపోయింది. అంటే సేల్స్ తగ్గాయి, ఆటోమేటిక్గా ప్రాఫిట్ పడిపోయింది. కానీ ఇది ఇంకా మళ్ళీ తిరిగి గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ చెప్పారు Q3 Q4 బాగుంటాయని. సో మీరు ఈ షేర్ని నమ్మినట్లయితే Q2 రిజల్ట్ చూసిన తర్వాత మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అలాగనే ఒక్కసారి మనం ప్లెడ్జ్ చూసుకున్నట్లయితే 1.82% మాత్రమే ప్లెడ్జ్ పెట్టిందండి. అంటే చాలా తక్కువ. ఇది మన పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. Tata Motor Group is a leading global automobile manufacturer, part of the illustration multinational conglomerate. The Tata Group, it offers a wide and diverse portfolio of cars,
స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, ట్రక్స్, బస్సెస్ అండ్ డిఫెన్స్ వెహికల్స్ టు ది వరల్డ్. ఇది వచ్చేసి ఎన్నో సెక్టర్స్కి పనిచేస్తుందండి. ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, అలాగనే డిఫెన్స్కి కూడా కొన్ని వెహికల్స్ సప్లై చేస్తుంది. సో మనకి మంచి ట్రస్ట్ వర్తీ కంపెనీ అండి ఇది. మనం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని ఆపరేషన్స్ వచ్చేసి యూకే, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, చైనా అలా చాలా కంట్రీస్లో ఇది బిజినెస్ చేస్తుందండి ఆల్రెడీ. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1,36 crores. అలాగనే హై వచ్చేసి 398, హైకి దగ్గరలోనే ఉందండి. ఈ షేర్లో మేము లాస్ట్ ఇయర్ 90 రూపీస్లో ఉన్నప్పుడే, 93 రూపీస్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేసామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 3-4 టైమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో నాకు 3-4 టైమ్స్ కాదండి, ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ రిటర్న్స్ వస్తేనే నేను బయటికి తీస్తాను. సో నాకు దీని మీద బాగా నమ్మకం ఉందండి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది 600-700 రేంజ్కి వెళ్ళవచ్చని. ఒక్కసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తే 2010 నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ 92, 122, అలాగనే 165, 188, 2014-15 మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయండి. మనం చెప్పుకున్నట్టుగా 2018-19 తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయిందండి. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు కొంచెం మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అలాగనే ఇది కూడా కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇప్పుడు రిలీజ్ చేసి అవి మంచి సక్సెస్ అయ్యి బాగా జనాల్లోకి వెళ్ళాయండి. దీంట్లో ఇంకో లాభం ఏంటంటే సేఫ్టీ కన్సర్న్. ఇది ఆల్రెడీ మన ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాటా గురించి తెలుసు కదండి. టాటా స్టీల్ వాళ్ళు ఉపయోగించేసి కార్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. మీకు యాక్సిడెంట్లు అయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అంత మంచిగా దీన్ని స్ట్రాంగ్ బాడీతో తయారు చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ 2,500, 9,200, 13,000 ముందు చూశారు కదండి ఎంత బాగా ప్రాఫిట్లు వచ్చాయో. ఆ తర్వాత 2018 నుంచి మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే 2019 నుంచి మైనస్లోకి వచ్చిందండి. మైనస్లో రావడానికి కారణం కూడా అదేనండి, సేల్స్ పడిపోవటమే. ఇప్పుడు మళ్ళీ సేల్స్ పెరుగుతున్నాయి. సో ఇది మంచిగా రావడానికి ఛాన్స్ అయితే బాగా ఉన్నాయి. సో Q3, Q4 అంటే మీరు అప్పుడు పట్టుకోవాలంటే కష్టం అవుతుందండి. అప్పటికల్లా జనాలు మళ్ళీ కొనేస్తారు. సో Q2 రిజల్ట్స్ వేసిన తర్వాత మీరు ఎవరీ డిప్లో దీన్ని కొనుక్కోవచ్చండి. నా పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉన్నాయండి, మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో మీరు నెక్స్ట్ దసరాకి మళ్ళీ ఇదే షేర్లు పెడతాను, మీరు చూడొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 50-60% మంచి రిటర్న్స్ ఇస్తాయని. సో మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. జై హింద్.